బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే మే 18th హైదరాబాద్ లో జరగబోయే 1 డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాగ్. జనరల్గా మన ఇంట్లో విమెన్ ఉన్నారు అని అంటే లక్ష్మీదేవితో పూజిస్తూ ఉంటాము. లక్ష్మీదేవితో సమానం అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటూ ఉంటాము. అయితే వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే గోచార రీత్యా కొన్నిటి విషయాల్లో కనుక మనం చూస్తే కొన్ని దోషాల వల్ల ఇంట్లో ధనం నిలబడకపోవటం లేదు అని అంటే తెలియకుండానే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ త్రూ అయినా సరే మనం కొంత పోగొట్టుకోవటం లాంటివి చూస్తూ ఉంటాము జనరల్గా. బట్ గోచార రీత్యా వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఇంట్లో ధనం నిలబడకపోవడానికి ఏ రకంగా చూసుకున్నా కూడా ఏ విధంగా ఉంటుంది అంటే దానికి గల ప్రధాన కారణాలు దోషాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. ఆడవాళ్ళని మన ఇంట్లో లక్ష్మీదేవితో పూజిస్తూ ఉంటాం. అంటే ఈవెన్ మనం ఆ రెస్పెక్ట్ కూడా ఆ విధంగానే ఇస్తాము జనరల్గా. కొన్నిసార్లు ఏమవుతుందనంటే వాళ్ళ మీద నమ్మకంతో మనం ముందుకు వెళ్ళిపోయినప్పుడు తెలియకుండానే కొన్ని ఫినాన్షియల్ క్రైసిస్ మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. అవునండి. అంటే ఎలాంటి దోషాల వల్ల ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా అండి. జనరల్గానే మనం ఆడవాళ్ళని మహాలక్ష్మీదేవి స్వరూపంగా, శక్తి స్వరూపంగా భావిస్తూ ఉంటాం. కానీ కొంతమంది యొక్క ఆడవాళ్ళ యొక్క జీవితంలో కానీ లేదా ఆ ఆడవాళ్ళు నివాసం ఉండేటువంటి ఆ ఇంట్లో ఫ్యామిలీకి సంబంధించి కానీ వాళ్ళు ఎక్కువగా బాధపడేటువంటి అంశం ఏంటి అంటే డబ్బు నిలబడట్లేదండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సడన్గా మొత్తం అంతా డౌన్ఫాల్ చూస్తున్నాం అనేటువంటి భావన వాళ్ళకి కలిగి అడుగుతూ ఉంటారు. దానికి ప్రధానమైన కారణాలు 4 ఉంటాయి నాగరాజు గారు. మొదటిది వ్యయదోషము అంటారు. వ్యయదోషము అని అంటే విపరీతమైన ఖర్చులు పెట్టేటువంటి దోషము అని అర్థము. ఈ యొక్క వ్యయదోషము అని అంటే ఫర్ సపోజ్ చూస్తే కొంతమంది మనం జనరల్గా వింటూ ఉంటామండి. ఎలాంటివంటే తింటూ ఉంటే కొండలు కూడా తరిగిపోతాయి అలా వింటూ ఉంటాం. అంటే ఎప్పుడైతే అనవసరమైన ఖర్చు పెట్టడమే ఒక వ్యసనంగా, అదే ఒక అలవాటుగా ఉన్నటువంటి స్త్రీలు కానీ లేదా ఫ్యామిలీలో ఉండేటువంటి మెంబర్స్ కానీ అలా ఉంటే అసలు ఫైనాన్షియల్ లాసెస్ అనేవి చూస్తారు. వ్యయదోషాత్ నిత్యం అర్ధస్య క్షయం భవేత్ అంటారు. అంటే వ్యయదోషం ఎక్కడైతే ఉంటుందో అర్ధము అంటే డబ్బు అండి, క్షయం భవే క్షీణించిపోతుంది, ధనహీనులైపోతారు అని అర్థము. వ్యయదోషం ఉన్నటువంటి స్త్రీలు కానీ అంటే చాలామంది మనం చూస్తూ ఉంటామండి. ఆన్లైన్ షాపింగ్స్ అని, లేకపోతే అక్కడెక్కడికో వెళ్ళాలని, ఇక్కడెక్కడికో వెళ్ళాలని, అంటే ఇంకా ప్రతిరోజు ఖర్చు పెట్టకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. అది వాళ్ళకి అలవాటు అయినటువంటి ఒక వ్యసనం. అది ఆ వ్యసనంగా అలవాటు అయిపోయింది డబ్బులు ఖర్చు పెట్టడం అనేటువంటిది. ఎప్పుడైతే వ్యయదోషం ఉందో అక్కడ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, అప్పులు ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డౌన్ఫాల్ ఖచ్చితంగా చూస్తారు. చాలామంది నాగరాజు గారు వ్యయదోషం ఉన్న వాళ్ళు మనం బాగా గుర్తించవచ్చు. అదేంటి అంటే వాళ్ళకి ఖర్చు పెట్టడమే ఇంక అలవాటు, డైలీ ఖర్చు పెడుతూ ఉంటారు. అది ప్రేమలో పడో, ఎవరైనా ఇష్టపడిన వ్యక్తుల కోసమో, చుట్టుపక్కల ఉండేటువంటి ఫ్రెండ్స్ కోసమో, లగ్జరీగా బ్రతకాలనేటువంటి ఆలోచనతోనో విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు. అప్పులు చేసి మరీ వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడము, లేకపోతే ఖర్చు పెట్టడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. దీన్ని వ్యయదోషంగా గుర్తించవచ్చు. 12వ స్థానంలో చంద్రుడు కానీ, శుక్రుడు కానీ, గురుడు కానీ ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది వ్యయదోషము. అయితే ఇందులో రెండవ దోషము సంఘదోషము అంటారు నాగరాజు గారు. చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఆ వ్యక్తికి ఖర్చు పెట్టేటువంటి అలవాటు లేకపోయినా సంఘము అంటే యొక్క సొసైటీ యొక్క బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, చుట్టుపక్కల అట్మాస్ఫియర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఆ ఫ్రెండ్స్ యొక్క చెడు సహవాస దోషం వల్ల వాళ్ళు ఖర్చు పెడుతున్నారు కాబట్టి మేము కూడా ఖర్చు పెట్టాలి, వాళ్ళు ఇదంతా ఇలా చేస్తున్నారు కాబట్టి మేము అదే రేంజ్లో బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో డబ్బులు అదే పనిగా ఖర్చు పెడుతూ ఉంటారు. అంటే అక్కడ ఖర్చు పెట్టకపోతే మన పరువు పోతుందేమో, ప్రెస్టేజ్ మ్యాటర్స్ అనేటువంటి విషయంలో విపరీతంగా ఖర్చు పెడతారు. సంఘదోషము అంటాం. అంటే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళకి ఆ బుద్ధి ఏముండదు, ఆ మాయలో పడి ఆ జలస్ ఫీలింగ్తోనో, ప్రెస్టేజ్ ఫీలింగ్తోనో, లగ్జరీ ఫీలింగ్తోనో ఖర్చు పెట్టాలి. చాలామంది చూడండి ప్రతిరోజు రూపాయి దాచుకుని ఒక పెళ్ళికి, ఒక ఇంట్లో ఏదో దానికి అనవసరమైన ఖర్చులు, ఆడంబరాలు ఇవన్నీ పెట్టుకుని ఒక 50 లక్షలు, ₹1,00,00,000 ఖర్చు పెడతారు, అప్పుల పాలు అయిపోతారు. అప్పటిదాకా జీవితం అంతా కూడా రూపాయి కూడా తినకుండా దాచుకున్నటువంటి డబ్బుల్ని
బయటికి సొసైటీలో ఆడంబరం చూపించుకోవడం కోసం చేసేటువంటి కార్యక్రమంలో కొన్ని 50 లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెడతారు చూడండి, వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి, ఇన్ఫ్లుయెన్స్ తోటి. అంటే ఎవరు మెప్పు కోసం కోరుకుని, ఆ గొప్పల కోసం, హైప్స్ కోసం, దాన్ని సంఘ దోషము అంటారు. అలాంటి దోషం ఉన్నప్పుడు కూడా 11th హౌస్లో కుజుడు ఉన్నప్పుడు కానీ, 11th చంద్రుడు ఉన్నప్పుడు కానీ, 11th కేతు ఉన్నప్పుడు, రాహు ఉన్నప్పుడు ఈ యొక్క దోషాన్ని గుర్తించవచ్చు. సో ఈ యొక్క దోషం ఉన్న వాళ్ళు కూడా తీవ్రమైన నష్టాలు తప్ప ఇంకేమీ చూడరు, అప్పుల పాలైపోతారు. అండ్ మూడవది ఏంటి అంటే అభావన దోషము అని ఉంటుంది. అంటే ప్లానింగ్ లేకపోవడము, ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడము. కొంతమంది చూడండి నాగరాజు గారు, డబ్బులు ఇంట్లోంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకుని ఆ బిజినెస్ పెడతాను, ఈ బిజినెస్ పెడతానని చెప్పి బీటెక్ అవ్వగానే స్టార్ట్ చేసి ఏదో ఒక దాంట్లో బిజినెస్ పెట్టి కంప్లీట్గా నష్టపోతారు. అంటే వాళ్ళకి దాని నుంచి ఎంత డబ్బులు తిరిగి వస్తాయి, దాంట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ డబ్బులు దాయాలి, ఎక్కడ డబ్బులు దాయకూడదు అనేటువంటి విషయం తెలియక ఆ తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల అభావన దోషంతో కలిగి వాళ్ళు తీవ్రమైన నష్టాలు చూస్తారు. అందుకే కొంతమంది 33 సంవత్సరాలు వచ్చేంత వరకు సెటిల్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. 30 years వరకు ఎవరి జాతకంలో అయినా, ఎవరి జీవితంలో అయినా సెటిల్మెంట్ లేదు అంటే వాళ్ళకి అభావన దోషం ఉంది అని అర్థము. కొంతమందికి ఇది కాలసర్పదోషంగా కనబడుతూ ఉంటుంది. కాలసర్పదోషానికి 33 yearsకి చాలా ఇంటర్లింక్ ఉంటుంది నాగరాజు గారు. సో 33 సంవత్సరాల దాకా సెటిల్మెంట్ ఉండదు, డబ్బు సంపాదన ఉండదు, అప్పుల పాలు, వ్యసనాలు, చెడు సహవాస దోషము, కేసులు, గొడవలు, కలహాలు, ఫైనాన్షియల్ డౌన్ఫాల్, హెల్త్ ఇష్యూస్ ఇవే కనబడతాయి. పెళ్లి కూడా అవ్వదు. అంటే ఒక అభావన దోషం ఎప్పుడైతే సంతరించుకుంటుందో వాళ్ళ లైఫ్లో ఎదుగుదల అనేటువంటిది ఏమీ ఉండదు. సో ఈ యొక్క అభావన దోషం ఉన్న వాళ్ళని బాగా గుర్తించాలి. అంటే ఏది కనబడితే ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి నేను డబ్బులు సంపాదించగలను అనే భావనతో, అంటే తొందరపాటు నిర్ణయాలండి, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, బెట్టింగ్ యాప్స్, జూదము, ఇంకా ఇవన్నీ కూడా అంటే నేను ఖచ్చితంగా దాంట్లో సంపాదించగలను, ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి, 2 తొందరపాటు నిర్ణయాలు ఒకటి, ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం ఒకటి, ఎవరి యొక్క ప్రాపర్ గైడెన్స్ లేకపోవడము, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల వచ్చినటువంటి దోషాలు యొక్క అభావన దోషము. అంటే స్ట్రిక్ట్గా పెంచకపోవడము, క్రమశిక్షణ లేకపోవడం వల్ల నష్టపోయేటువంటి ఆ సమస్యలు, ఇవన్నీ కూడా అభావన దోషం. ఏ బిజినెస్ కనిపిస్తే ఆ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటారు, అంతే, అప్పు తీసుకొచ్చినా సరే అంతే కదా. అలాంటివి ఉంటాయి. అంటే ఇంకా ఆ బట్టల షాపు ఖచ్చితంగా అయిపోతుంది, అంటే దానికి ఎంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై ఉంది, ఏమీ ఉండదు, అది ఎవ్వరూ పెట్టలేదు, నేను పెట్టండి క్లిక్ అయిపోతాను. ఈ ఒక్క లాజిక్ తప్ప ఇంకా వాళ్ళు ఏది ఫాలోవర్ అనమాట. సో అలాంటి వాళ్ళు ఈజీగా అభావన దోషంలో ఉంటారని మనం చెప్పొచ్చు. అయితే 4వది అన్యోన్య రుణ దోషము అని ఉంటుంది నాగరాజు గారు. అన్యోన్య రుణ దోషము అని అంటే కొంతమంది చూడండి, మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, ఎప్పుడైతే భార్య భర్తను మాట దాటి బయటకు వెళ్ళి చేయకూడనటువంటిది ఏదైనా ఫైనాన్షియల్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా చేసినప్పుడు నష్టపోతుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. సో ఇది అన్యోన్య రుణ దోషం దానికి సంబంధించిందేనండి. ఎప్పుడైతే స్త్రీలు ఐదర్ మెన్ ఆర్ ఉమెన్ ఖచ్చితంగా ప్రాపర్ గైడెన్స్ లేకుండా, ఆలోచన లేకుండా, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నేను చెయ్యగలను, నాకు మాత్రమే తెలుసు, మీకు ఎవరికి అది సరిగ్గా తెలియదు అనే భావనతో ముందుకు వెళ్ళారనుకోండి, ఈ అన్యోన్య రుణ దోషంలో పడతారు, అంటే అప్పుల పాలైపోతారని అర్థం. చాలామంది చూడండి, ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళకి తెలియకుండా, అంటే భర్తకి కానీ ఎవరికి తెలియకుండా ఉన్నటువంటి డబ్బును బయటికి వడ్డీకి ఇవ్వడము, లేకపోతే ఇంట్లోంచి ఏదైనా డబ్బు సంపాదిద్దాము అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి సెలెక్ట్ చేసుకోవడం వల్ల డబ్బు లాస్ అయిపోవడము ఈ మధ్య మనం చూస్తూ ఉన్నామండి. ఇలాంటివన్నీ కూడా అంటే ఎవరికీ తెలియకుండా దీంట్లోంచి డబ్బులు వస్తాయి అనే భావనతో రోజుకి 1-2 గంటలు పనిచేసి వేల డబ్బులు కూడా వాళ్ళు అడుగుతారు, ఆఖరికి మొత్తం నష్టపోతారు. అంటే బెట్టింగ్ యాప్స్ లాంటివి కూడా చెప్పచ్చు. అంటే ఎలాగోలా నేను ఇంట్లో తెలియకుండా డబ్బు సంపాదించి వీళ్ళకి ఏదో ఒక సర్ప్రైజ్ ఇద్దాం, ఒక గిఫ్ట్ ఇద్దాం, డబ్బు దాద్దాం అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళినటువంటి భావన ఇదంతా కూడా. కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమంది తెలియక చేస్తారు. అన్యోన్య రుణ దోషము, భర్తని దాటి లేదా ఇంట్లో వాళ్ళని దాటి తెలియకుండా ఒక ముందుకు వెళ్ళడం వల్ల ఇల్లీగల్గా డబ్బు సంపాదించడం కానీ ఏదైనా సరే అన్యోన్య రుణ దోషంగా వస్తుంది. అది కేవలం వాళ్ళకే కాదు ఇబ్బందులు, ఫ్యామిలీ మొత్తానికి కూడా మనశ్శాంతి లేకుండా దూరం చేస్తుంది. సో భర్తని రోడ్డు పాలు చేయడము, అంటే ఆయన యొక్క పరువు డీఫేమ్ చేయడం, డీపాపులర్ చేయడము, ఇవన్నీ కనబడుతూ ఉంటాయి ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకుని చేయడం మూలాన. ఇంకా చెప్పాలి అంటే కొంతమంది ఏంటి అంటే భర్తకి తెలియకుండా పార్ట్నర్షిప్లో బిజినెస్ చేద్దాం అనేటువంటి విషయంతో ఉన్నటువంటి డబ్బులు తెలియకుండా దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బులు నేను తీసుకుందాం అనుకుంటారు, కానీ అక్కడ డబ్బులు రావు, బిజినెస్ రాదు, ఏమీ రాదు, నష్టపోతారు. సో ఆఖరికి బయటికి చెప్పుకోలేక, లోపలికి మింగలేక, కక్కలేక అలా ఉంటారు. అన్యోన్య రుణ దోషము. అందుకనే ఇంట్లో ఏమి ఆలోచించక అందుకనే మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ఇంట్లో భర్తతో సహా అందరితోనూ ఆలోచించే ముందుకు వెళ్ళండి. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే అండి, మీరు చెప్పినటువంటి 4 దోషాల్లో పుష్యమి నక్షత్రం వారికి, ఎస్పెషల్లీ విమెన్కి ఎలాంటి
ఫినాన్షియల్ దోషాలు ఉండే అవకాశం ఉంటుందంట. మేజర్గా నాగరాజు గారు పుష్యమి నక్షత్రం వాళ్ళు మనం మాట్లాడుకున్నామండి చాలా సందర్భాల్లో పుష్యమి కోసము. పుష్యమి నక్షత్రం వాళ్ళు ఎక్కడుంటే అక్కడ శుభం జరుగుతుంది అని మనం మాట్లాడుకున్నాం. కానీ వీళ్ళకి మాత్రం అశుభం జరుగుతుంది. అంటే వీళ్ళ చెయ్యి చాలా మంచిది, వీళ్ళ పాదం చాలా మంచిది, కానీ వీళ్ళ జీవితంలో మాత్రం చాలా కష్టాలు వీళ్ళు ఫేస్ చేస్తారు మానసికంగా. వీళ్ళు ఫ్యామిలీకి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ కానీ, లేకపోతే జనాలకు ఇచ్చేటువంటి విలువ కానీ, అందరినీ నమ్మి సహాయం చేసే గుణం కానీ ఇంకా ఏ నక్షత్రానికి ఉండదు. అంటే ఒక పుష్యమి నక్షత్రం వాళ్ళు పక్కన ఉంటే మనం హ్యాపీగా బ్రతకచ్చు. ఒక అమ్మతనానికి ప్రతీక పుష్యమి అంటే అంతటి గొప్ప నక్షత్రము. కానీ వీళ్ళకి ఎందుకు చేత ఇబ్బందులు వస్తూ ఉంటాయంటే అతి మంచితనం వల్ల వీళ్ళు మోసపోతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి అమ్మ. పుష్యమి నక్షత్రం వాళ్ళు మీకు పార్ట్నర్షిప్లో బిజినెస్ కలిసి రాదు. ఎందుకు వీళ్ళకి అతి మంచితనం వల్ల వీళ్ళు మోసపోతారంటే వ్యయదోషము. వీళ్ళకి జనరల్గానే వ్యయదోషం ఉంటుంది. అంటే ఆ కేరింగ్ కానీ, అతి మంచితనం కానీ, దానం చేసేటువంటి గుణం కానీ కొన్నిసార్లు అది అపాత్ర దానానికి దారితీస్తుంది. ఇది మీరు గమనించే ఉంటారు. మనకి శాస్త్రం చెప్పినటువంటిది నాగరాజు గారు, ఎప్పుడైనా సరే మనం దానం చేయవలసిన వాళ్ళకి దానం చేయాలి. అంటే పేదవాళ్ళకి, అన్నం తినడానికి ఓపిక లేని వాళ్ళకి దీనికి వాళ్ళు చేయాలి. వీళ్ళు ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో తెలియక అపాత్ర దానం అనేటువంటిది చేస్తారు. అంటే రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడము, రాంగ్ పీపుల్కి దానం చేయడము. దీనివల్ల వీళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది, డబ్బు నష్టపోతారు, ఏమీ కలిసి రాదు. ఇది ఖచ్చితంగా మీరు ఫేస్ చేసే ఉంటారు. ఇది మీ యొక్క అతి మంచితనం వల్ల, అతి జాలి గుణం వల్లే మీకు కలుగుతుంది. ఇకపోతే ద ఒరిజినల్ 7th and 8th లార్డ్ శని భగవానుడు అవుతారు. ఇక్కడ ఏంటి అంటే అన్యోన్య రుణదోషము అనేటువంటిది కలగడం మూలాన మ్యారీడ్ లైఫ్లోను, మీ బిజినెస్ లైఫ్లోను మీరు సొంతంగా తీసుకునేటువంటి, స్వతహాగా మీరు తీసుకునేటువంటి ఇండిపెండెంట్ నిర్ణయాల వల్ల నష్టపోతారు. అంటే ఏమి చేసినా ఫ్యామిలీకి తెలిసి చెప్పి చేయండి. 7th and 8th లార్డ్ శని అవుతారండి వీళ్ళకి. అంటే కలిసి రాకపోవడము, డబ్బు నిలబడకపోవడము, నష్టపోవడము చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. మ్యారేజ్ అయిన తర్వాత నుంచి వీళ్ళకి అసలైన కష్టాలు కనబడతాయి. ఓకే. సో మేజర్గా ఏంటి అంటే వీళ్ళకి 3rd and 12th లార్డ్ బుధుడు అవ్వడము. అంటే ఇంకేంటి అంటే నేను ఏదైనా కష్టపడి పని చేసుకోవడం తప్ప నా టాలెంట్కి, నా స్కిల్కి తగినటువంటి డబ్బులు నాకు రావా, ఒకవేళ సంపాదించుకుని నాకు నిలబడవా అనేటువంటి భావన వీళ్ళకి కనబడుతుంది. అది కారణం వ్యయదోషము, అన్యోన్య రుణదోషము, ఈ రెండు వీళ్ళకి కనబడతాయి. సో దీని మూలానే మీకు మ్యారీడ్ లైఫ్లో కూడా ఇబ్బందులు వస్తాయమ్మా. లవ్ మ్యారేజ్ చేసుకుని చాలామంది ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతూ ఉంటారు. భర్తకి తెలియకుండా ఏదో దాచుకున్న డబ్బులు దాంట్లోనో దీంట్లోనో బంగారం కొనడానికి ఆ లోన్కి ఈ లోన్కి పెట్టి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇది అలా చేయడం మూలాన కూడా మీరు నష్టపోతారని చెప్పొచ్చు ఖచ్చితంగా. అండ్ ఏంటి అంటే మీకున్నటువంటి స్వభావాన్ని కాస్త స్ట్రాంగ్ మైండ్ సెట్తో మీరు ముందుకు వెళ్ళాలి. అందరినీ అంతలా నమ్మొద్దు. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. బిజినెస్ అనేది మీకు అంతగా షూట్ కాదు. మీ పర్సనల్ చార్ట్లో బాగుంటేనే తప్ప మీకు అసలు షూట్ కాదు. ఎలా అండి వీళ్ళకి జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? మేజర్గా వీళ్ళకి ఏంటి అంటే నాగరాజు గారు, టు బీ ఫ్రాంక్ చెప్తున్నానమ్మా, పుష్యమి నక్షత్రం వాళ్ళు ఎవ్వరు చూస్తూ ఉన్నా రాబోయే మే 15వ తారీఖు తర్వాత నుంచి మీకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి. మీరు జాబ్ చేస్తూ ఉంటే అందులో నేను షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నానండి, లేదా నేను మానేసి వేరేది చూద్దాం అనుకుంటున్నాను, నాకు ఇది అంతగా నప్పట్లేదు, కుదరట్లేదు, డబ్బు సరిపోవట్లేదు అనుకుంటే, లేదా బిజినెస్లో కొత్త స్టార్టప్, కొత్త యాడింగ్స్ ఏమైనా యాడ్ ఆన్ చేద్దాం అనుకుంటున్నాము, కొత్త లోన్ పెడదాం అనుకుంటున్నాము, కొత్తగా ఏదైనా చేద్దాం అనుకుంటున్నాము అంటే అవన్నీ మానుకోండి. బికాజ్ ఎందుకు అంటే అవన్నీ ఒక ట్రాప్. గురుబలం అనేటువంటిది ఎప్పుడైతే వీక్ అవుతుందో కాలము, ఈ టైం అంతా మీకు వేసేటువంటి ట్రాప్ అది. ఆ టైంలో మీరు నేను చేంజ్ అవుదాం అనుకునే నిర్ణయము కంప్లీట్గా మిమ్మల్ని కిందకి లాగేస్తుంది. ముందు నుయ్యి వెనక గొయ్యి, అనవసరంగా మానేసానే ముందుదని బాధపడతారు. ఇప్పుడున్న దానివల్ల ఏ ఉపయోగం లేదని అని కూడా బాధపడతారు. డబ్బు అనేటువంటిది చాలా టైట్ అయిపోతుంది. ఆ పరిస్థితుల్లో చాలా ఉక్కిరి బిక్కిరి అవుతారు. సో గురుబలం లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా మేజర్ డెసిషన్స్ ఏవి తీసుకోకుండా సేఫ్ గేమ్ ఆడినట్లయితే సర్వైవ్ అవుతారు, చాలా బాగుంటారు. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. అందులోనూ ఈ ఇబ్బందుల్లో కూడా కొన్ని మంత్స్ అనేవి మిగతా ప్లానెట్స్ అయిన రవి కుజుడి యొక్క బలం పెరగడం వలన మీకు రాజయోగాన్ని ఇస్తూ ఉన్నాయి. అది ఏ మంత్స్ అని అంటే ప్రధానంగా 28వ తారీఖు జూలై దగ్గర నుంచి 13వ తారీఖు సెప్టెంబర్ దాకా రాజయోగం కుదురుతూ వీళ్ళకి పడుతోందండి. కుజుడి యొక్క బలం పెరగడం మూలాన అంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారో వాళ్ళకి కొంతలో కొంత శుభం కలుగుతుంది. మంచి శుభవార్తలు, డబ్బు చేతికి అందేటువంటి అవకాశాలు కనబడతాయి. ల్యాండ్ డిస్ప్యూట్స్ అన్నీ తొలగిపోతాయి. ఇకపోతే ఏప్రిల్ 15 దగ్గర నుంచి జూన్ 15 దాకా, సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 దాకా ఈ 2 months కూడా రవి యొక్క బలం పెరగడం వలన ప్రతి పని కూడా అనుకున్న టైంకి అయిపోయేటువంటి యోగం పడుతోంది.
దీని మూలాన ఒక పనిలో ఎప్పుడైతే ముందుకు వెళ్తుందో మంచి మంచి అవకాశాలు రావడము, మంచి పేరు రావడము, పదవి యోగం పట్టేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ మే 15 తర్వాత నుంచి అంటే మీరన్న జూన్ దగ్గర నుంచి మిశ్రమ ఫలితాలు, కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే ఎక్కువగా కనబడుతోంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండండి. రెమెడీ ఏంటి సార్ దీనికి? రెమెడీ మేజర్గా నేను ఇచ్చేటువంటి సలహా వీళ్ళకి మహాలక్ష్మి ఆరాధన, కమలాత్మికాదేవి యాగము చేయండి. కమలాత్మికాదేవి ఇమీడియట్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి అమ్మవారు. డబ్బుని, పేరుని, సంతోషాన్ని, ఆనందాన్ని వెంటనే మీరు ఏదైతే మ్యారీడ్ లైఫ్లో సఫరింగ్స్ ఉన్నాయో, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎక్కడ ఏ డెసిషన్ తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలో తెలియనటువంటి స్థాయిలో, స్థానంలో ఉన్నారో ప్రతి పరిస్థితి నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి అమ్మవారే కమలాత్మిక స్వరూపము. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. ప్రతి ఒక్కరికి ఏంటంటే త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ వాళ్ళకు ఉండేటువంటి పర్సనల్ చార్ట్ ద్వారా తెలుసుకుని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అంటే కొంతమందికి ఫినాన్షియల్, కొంతమందికి కెరీర్, కొంతమందికి ఏమో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్, కొంతమందికి మ్యారీడ్ లైఫ్లో పిల్లలు పుట్టకపోవటము, అట్లాంటి ఏదో కొన్ని దోషాల వల్ల ఇలా జరుగుతుందని చెప్పేసి తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమందికి ఏంటంటే నరదృష్టి ప్రభావం కూడా ఎక్కువ ఉంటూ ఉంటుంది. బిజినెస్ లాస్ అవటము, లేదంటే మనుషులు కోల్పోవటము, హెల్త్ ఇష్యూస్ రావటం చూస్తూ ఉంటాం. అటువంటి వాళ్ళు మీ దగ్గర పర్సనల్ చాట్ తీసుకొని రెమెడీస్ కోసం అని చెప్పేసి చూసేటువంటి వాళ్ళు ఉంటారు. ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? తప్పకుండా అండి. మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించిందండి. కానీ పర్సనల్ చార్ట్లో వాళ్ళు ఎందుచేత ఆ డబ్బు లాస్ అవుతున్నారు, ఏ టైం పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు లాస్ అయ్యేటువంటి పీరియడ్ ఆఫ్ టైం, ఏ పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు, ఎక్కడ వీళ్ళు మోసపోయే అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ కూడా పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత తెలుసుకోవచ్చు. అలా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీకు కింద కనిపించే నెంబర్కి ఖచ్చితంగా కాల్ చేయండి. మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ గోచారాన్ని, మీ పర్సనల్ చార్ట్ని చూసిన తర్వాత మీ సమస్య ఏదైనప్పటికీ కూడా అండ్ మీ కోరిక ఏదైనప్పటికీ కూడా దాన్ని చూసిన తర్వాత కూలంకషంగా ఏదైనా నిర్దిష్టమైన పరిహారములు మీతో ఆచరింపచేసి, మంత్రోచ్చారణ అంటే మంత్రపారాయణ ప్రతినిత్యం ఆచరింపచేసి మీకు మంచి శుభ ఫలితాలు వచ్చేలా చేస్తాను. డెఫినెట్లీ అండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ మీకు ఉన్నటువంటి సమస్యలు ఏదున్నా సరే మీరు ఉమాగారిని సంప్రదించి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.